హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు మనం నువ్వుల కారం చేసుకుందాం. ఒక్కొక్కసారి మనకి ఏ కర్రీ తినాలన్నా కూడా తినాలనిపించదు. ఎంత మంచి కర్రీ ఉన్నా కూడా ఒక్కోసారి మనకి తినాలనిపించదు. ఏదన్నా కారపొడి కారం ఉంటే చాలా బాగుంటుంది, టేస్టీగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం నేను ఇవాళ నువ్వుల కారం చేస్తున్నానండి. నువ్వుల కారంకి మనకు కావాల్సిన పదార్థాలు: చిన్న కప్పు నువ్వులు తీసుకున్నానండి. అదే కప్తో ఫుల్గా కొబ్బరి తీసుకున్నా. కొబ్బరి పచ్చి కొబ్బరేనండి, ఫ్రిడ్జ్లో పెడితే ఇలా అయింది. మీకు కావాలంటే పచ్చి కొబ్బరి అని వేసుకోవచ్చు, ఎండి కొబ్బరి అని వేసుకోవచ్చు. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, నిమ్మకాయ సైజ్ కాదు, ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. ఒక 5-6 రెబ్బలు, ఎండుమిర్చి ఒక 10-15, మీ కారం తగ్గట్టు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 7-8. ఇంతేనండి దీనికి కావాల్సినవి. ఇవన్నీ మనం ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకుంటాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టానండి. ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు దీనిలో మనం నువ్వులు వేసుకుందామండి. చిన్న కప్పు నువ్వులు ఫ్రై చేసుకుందాం. నువ్వులు చిట్పట్లు ఆడే వరకు ఫ్రై చేసుకోవాలండి, మాడనీయద్దు. నువ్వులు ఊరికే వేగిపోతాయి, మాడకుండా ఫ్రై చేసుకోండి. ఇదిగో నువ్వులు వేగిపోయినాయి అండి, చిట్పట్లు ఆడుతున్నాయి. కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు మనం వీటిని పక్కకు తీసుకుందాం. మనం ఎండుమిరపకాయలు వేయించుకుందామండి. లైట్గా ఇక్కడ లైట్గా వేగితే చాలు, ఎక్కువ వేగొద్దు. ఇందులోనే మనం కొబ్బరి కూడా వేసుకుందాం. కొబ్బరి ఆల్రెడీ ఎండిన కొబ్బరేనండి. దీనిలోనే మనం చింతపండు కూడా వేస్తున్నామండి. ఇందులోనే మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. 5-6 వెల్లుల్లి రెబ్బలు లైట్గా వేయించుకుందామండి. ఎండుమిరపకాయలు స్మెల్ వస్తున్నాయండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాము. వేడికి అలా వేగుతూ ఉంటాయి. ఇవి మిక్సీకి వేసుకుందాం, తర్వాత నువ్వులు వేసుకుందాం. ఇవి మిక్సీ కొంచెం గ్రైండ్ అయినాక తర్వాత నువ్వులు వేసుకుందాం. ఈ రెసిపీ మా అమ్మ చేసేదండి, నువ్వుల కారం. నేను చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం, మాకు చాలా ఇష్టం నువ్వుల కారం. నెయ్యి వేసుకుని తినేవాళ్ళం అన్నంలో. మీరు ఎంతమంది ఇలా కొబ్బరి వేసి నువ్వుల కారం చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి గ్రైండ్ చేసానండి, మన నువ్వుల కారం రెడీ అయింది. ఇది మనం ఒక బాక్స్లో ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుందండి. ఇంకా ఇప్పుడు ఇది మనం ఇప్పుడు చూస్తుంటేనే నేను ఎప్పుడు తినాలో అనిపిస్తుంది, నాకు నోట్లో నుంచి నీళ్ళు వస్తుంది. చాలా బాగుందండి, టేస్టీగా, పుల్లగా, కారంగా. మీకు ఇంకా కారం ఎక్కువ కావాలంటే ఇంకా మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు, లేకుంటే కారం అన్నా కలుపుకోవచ్చు. దీనివల్ల టేస్టీగా ఉంటుంది. ఇది నువ్వులు కదండి, నువ్వుల్లో చాలా కాల్షియం ఉంటుందండి. మన బాడీకి చాలా అవసరం నువ్వులు. కొబ్బరి కూడా మన స్కిన్కి చాలా మంచిది, స్కిన్కి, హెయిర్కి. అప్పుడప్పుడు నువ్వులు, కొబ్బరి ఇట్లాంటివన్నీ తినాలండి మనం. రోజు ఒక 2 ముద్దలు ఇది వేసుకుని తిని తర్వాత కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి రైస్ అండి. ఇది ఎప్పుడెప్పుడు తినాలా, నాకు నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు దీని మీద మనం నెయ్యి వేసుకుందాం. ఇది ఇలా కలుపుకొని టేస్ట్ చేస్తానండి ఎలా ఉందని. ఇదిగోండి కలర్ చూడండి ఎంత బాగుందో. ఇలా కాదండి, మొత్తం కలుపుకోవాలి. కారం అంటే ఏమనుకున్నారు, ఫుల్ కలపాలన్నాం. ఇదిగోండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం. సూపర్గా ఉందండి, వెరీ వెరీ టేస్టీ.
పులుపు కారం నువ్వులు అక్కడక్కడ తగులుతున్నాయి, కొబ్బరికాడ అక్కడక్కడ మనం పంటకు తగులుతుంది. చాలా సూపర్గా ఉందండి. ఎప్పుడన్నా మనకి నోరు బాగపోతే ఇలా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి కలర్ ఎంత బాగుందో, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. నువ్వుల ఫ్లేవర్, కొబ్బరి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకున్నా పెరుగులో నంచుకున్నా తినొచ్చండి.